వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన. కొద్ది నిమిషాలు 84వ కీర్తన 10వ వచనం చూద్దాం. నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకిష్టం. చిన్న మాట, నా మందిర నీ మందిర ఆవరణములో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, జాగ్రత్తగా చదవాలి, నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకిష్టం. ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు దావీదు? మందిర ద్వారం. మందిర ద్వారం, మందిర ద్వారము వద్ద ఉండుట నాకిష్టము అంటున్నాడు. ఈ కోరిక కోరుకుంటున్నది సాధ్యమైన వ్యక్తి కాదు, ఒక రాజు. హల్లెలూయా. ఈ కోరిక కోరుకుంటున్నది సాధారణమైన వ్యక్తి కాదు, ఒక రాజ్యాన్ని ఏలుతున్న ఒక రాజు. ఏమంటున్నాడంటే, నీ మందిర ద్వారమునొద్ద గడుపుట నాకు ఇష్టము. నీ మందిర ద్వారమునొద్ద నేను గడుపుట నాకు ఇష్టము. ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళ గడపల దగ్గర, గడప, ద్వారము, గడప, ఇవన్నీ పర్యాయ పదాలు. ఎవడైనా గొప్పవాడి పంచన బ్రతకాలని కోరుకుంటారు. ఎవడైనా గొప్ప గొప్ప మేడలు, మిద్దెలు ఉన్నవాడి గడప యొద్ద ఉండాలని కోరుకుంటారు. కానీ దావీదు అంటున్న మాట, దేవా, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద గడుపుట నాకు ఇష్టము అంటున్నాడు. దేవుని మందిర ద్వారమునొద్ద గడపడం అంటే ప్రభుకి ఇష్టమట, దావీదుకి ఇష్టం. ప్రభు దేవాలయంలో గడప దగ్గర నివసించుట ఎంతో మేలు అంటున్నాడు. కారణం ఏంటి? ఎందుకంటున్నాడు దావీదు అలాగా? అసలు దేవుని గడప దగ్గర ఏముందని గడప దగ్గర నేను ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని మందిరములో ఉండాలంటే, దేవుని మందిరమునకు రావాలంటే చాలా మంది బాధల్లో ఉన్నారు, కన్నీళ్ళలో పడుతున్నారు. కానీ ఒక రాజ్యాన్ని ఏలుతున్న చక్రవర్తి ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో దేవా, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట శ్రేష్టమండి. నీ మందిర ఆవరణములో నివసించటము కాదు, నీ మందిరము ద్వారం ఉందే, ఆ గడప ఉందే, అక్కడనే నివాసము చేస్తాను, అది నాకు మేలు. నీ మందిర ఆవరణములో, నీ గడప దగ్గర నేను పడి ఉండి బ్రతకడం నాకు మేలు. ఎందుకంటున్నాడు దావీదు ఇలాగా? ఏమైనా ఎవరైనా కానీ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి గొప్ప గొప్ప వాళ్ళ గడపన వారి పాదాల దగ్గర బ్రతకాలని కోరుకుంటారండి. వీడైతే నన్ను పోషిస్తాడు, వీరైతే నాకు మేలు,
అని ఎవరెవరో పాదాల దగ్గర బ్రతకాలని కోరుకుంటున్నారు మనుషులు. కానీ కీర్తనకారుడు మాత్రం దేవుని మందిర గడప దగ్గర బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని మందిర గడప దగ్గర బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆహారము తినడానికి సమృద్ధి ఉంది ఆయనకు. మాట మాత్రం సెలవిస్తే కోటానుల వేల ప్రజలు ఆయన ముందర దాసోహమని పాదాల దగ్గర నిలబడే వాళ్ళు ఉన్నారు. అయితే వాటన్నిటినీ దావీదు కోరుకోలేదు. ఎక్కడ కోరుకుంటున్నాడంటే, ఇదిగో నీ మందిర ద్వారమునొద్ద నేను పడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గడప దగ్గర నేను బ్రతకాలయ్యా, అక్కడే నేను పడి చావాలా, అక్కడే నా జీవితాంతం అంతా నీ మందిరంలోనే నేను గడపాలా. దేన్ని కోరుకుంటున్నాడు? ఆ దేవుని మందిర గడప దగ్గర ఏమున్నాయి? యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహిమ కెరూబుల పైన నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా, ఇదిగో దేవుడి మహిమ, యెహోవా మహిమ కెరూబులకు పైగా నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచి ఉన్నది. దేవుని మహిమ ఎక్కడ ఉంది? దేవుని మందిరపు గుమ్మము దగ్గర నిలబడి ఉంది. ఈ 4వ రోజు ఉపవాస ప్రార్థన దినమందు ఎందుకు ఒక రాజు, రాజ్యాన్ని వెళుతున్న రాజు దేవుని మందిర గడప దగ్గర బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు? కారణం ఏంటి? ఎందుకు ఆడ కోరుకుంటున్నాడంటే, దేవుని మహిమ, యెహోవా మహిమ కెరూబుల పైగా ఆరోహణమై దేవుని మందిరపు గడప దగ్గర నిలిచెను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత 4వ దినమందు యెహోవా మహిమ దేవుని మందిరాన్ని కమ్ముకొనుగాక. రానున్న దినములలో దేవుని మహిమ, ఆయన తేజస్సు ఈ గ్రామములోను ఈ గడపలోను ప్రభు నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరంలోనే గడపటి దగ్గర నిలబడాలని కోరుకుంటున్నాడు? అసలు కారణం ఏంటి? ఈ రోజున దేవుని మహిమ గడప దగ్గర దేవుని మందిరములో ఉంది కనుక నేను ఆ దేవదేవుడు దగ్గర నేను నిలిచి ఉండాలి. అందుకే యెహోవా మహిమ కెరూబుల పైన ఆరోహణమై మందిర గడప దగ్గర దిగి నిలిచెను. దేవుని మహిమ గడప దగ్గర నిలిచి ఉన్నది. అందుకే ప్రసంగి అంటాడు, దేవుని మందిరమునకు నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయన మందిర ఆవరణములోనికి గుమ్మము దాటేటప్పుడు జాగ్రత్త. ఏదో తెలుసా? దేవుని మందిరం అంటే ఆశామాష కాదు. దేవుని మందిరం అంటే అంత ఆశామాష కాదండి. ఆయన ప్రభావము, ఆయన మహిమ గడప దగ్గర నిలిచి ఉంది. ఈ 4వ రోజు ఉపవాస ప్రార్థన దినమందు ఆ గడపను దాటుకొని నీవు వచ్చావు, ఆవరణములో కూర్చున్నావు. దేవుని శక్తిని ఈ రోజున పొందుకుందవుగాక. ఆమేన్, ఆమేన్. ఎందుకు? అందుకే ఆయన మహిమ ప్రభావము కలిగిన దేవుడు, ఆయన కెరూబుల పైన ఆయన ప్రభావము దేవుని మందిర గడప దగ్గర నిలిచి ఉన్నది కనుక అది తెలుసుకున్న దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా, నా దేవుని మందిర ద్వారమునొద్ద నేను ఉండుట నాకు ఇష్టము. ఎందుకు ఇష్టం?
ఎందుకు దేవునికి దావీదుకు అంత ఇష్టం? గడప దగ్గర నిలబడి ఉన్నాడు. ఎందుకు గడప దగ్గర? ఎందుకు దేవుని మందిరంలోనికి రావాలని కోరుకుంటున్నాడు దావీదు? ఎందుకు ఈ రోజు ఎంతో మంది దేవుని మందిరానికి రాలేకపోతున్నారు? కారణం ఏంటి? ప్రభు అంటున్నాడు, ఎంతో మంది దేవుని మహిమను ఈ రోజును పొందుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6 1వ వచనం. మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు యెషయా ఏం చేశాడంటే, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడమైనట యెషయా చూచాడు. చూచిన తర్వాత ఆయన సింహాసనమందు కూర్చున్నాడు. అయితే ప్రభు ఆ బిడ్డకు దర్శనములు ఎలా చూస్తూ ఉన్నాడంటే, ఇదిగో అత్యున్నతమైన సింహాసనుడై నిండుట చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చప్పట్లు కొడదాం. ఆయన చొక్కాయి అంటే ఆకాశమందు సింహాసనమందు ప్రభు కూర్చొని ఉంటే, ఆయన చొక్కా అంటే ఆయన వస్త్రాలు దేవుని మందిరాన్ని కప్పాయి, దేవుని మందిరాన్ని నిండుకున్నాయి. ఇది తెలుసుకున్నాడు దావీదు. ఇదిగో అత్యున్నతమైన సింహాసనమందున ఆసీనుడైన దేవా, నీ మహిమ కలిగిన నీ వస్త్రాలు దేవుని మందిరాన్ని కప్పి ఉన్నాయ్యా. ఆ మందిరంలోనికి నేను వెళ్ళాలి. ఆ మందిరములో ఆయన మహిమ గుమ్మము దగ్గర నిలబడి ఉంది. ఆయన మహిమ తేజస్సు కలిగిన వస్త్రాలు మందిరం మీద నిండుకున్నాయి. అటువంటి మందిరంలో నేను వెళ్ళాలని తెలుసుకున్న దావీదు గడప దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. మనుషులతో లెక్కతో సంబంధం లేదు. ఇదిగో ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు, దేవుని మందిరము ఆయన గడప దగ్గర ఒక సింహాసనమందు వేసుకున్న ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, ఇదిగో కెరూబులు శరాబులు స్తుతించుచున్న దేవుడు, ఆయన వస్త్రపు చెంగు ఎక్కడ ఉందంటే దేవుని మందిరాన్ని కప్పింది. దేవుని మందిరాన్ని. అప్పుడు ఆ దేవుని మందిరాన్ని, ఆయన వస్త్రము సింహాసనము ఆకాశమందు ఉంటే, ఆయన వస్త్రాలు మందిరాన్ని కప్పి ఉంటే, ఆయన మహిమ తేజస్సు మందిరపు గుమ్మము దగ్గర నిలబడి ఉంటే, అటువంటి దేవుని మందిరములోనికి ఎవరు వస్తూ ఉన్నారంటే దావీదు రాజు వస్తూ ఉన్నాడు. దావీదు రాజు అటువంటి మందిరములోనికి వస్తూ ఉన్నాడు. అటువంటి మందిరంలోనికి అటువంటి మహిమ, అటువంటి ప్రభావము, అటువంటి తేజస్సును గమనించిన దావీదు ఏమంటున్నాడంటే, దేవా, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో నేను నివసించుట నాకు మేలు. ఒక్క దినము గడిపితే చాలు ప్రభా నీ మందిరములో. అటువంటి బలమైన మందిరములు నేను ఒక్క దినము గడుపుతే 1000 దినముల కంటే శ్రేష్టమైన అభిషేకాన్ని నేను పొందుకుంటున్నాను. ఒక్క దినము అటువంటి మందిరములు నేను గడపాలా? అటువంటి మందిరములు నేను ఒక్కడిని గడపాలా? అటువంటి మందిరములు నేను ఒక్కరోజు గడిపితే చాలు, ఒక్కరోజు గడిపితే చాలు. ఎవరెవరో పాదాలు పట్టుకుంటున్నావు, ఎవడెవడో గొప్ప గొప్ప వాడి పాదాల కింద నువ్వు బ్రతకాలని ఆశ్రయం కోరుకుంటూ ఉన్నావు.
రోజున పొరపాటున్నాడు. జీవము కలిగిన దేవుని పాదాలు ఎప్పుడైనా ఆశ్రయించావా నీవు? మహోన్నతుడైన దేవుని పాదాలు ఎప్పుడైనా నీవు ఆశ్రయించావా? ఈ రోజున స్తుతి సింహాసనుడైన శిరుడైన సర్వోన్నతమైన ప్రభు పాదాల ఎదుట ఈ రోజున నీ శిరస్సు ఉంచి నమస్కారము చేయుదువుగాక. ఆమేన్, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతల్లో ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలనియు నీ మహిమను వివరించనే. ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. ఆయన అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉంటే ఆయన వస్త్రపు చెంగులు మాత్రం ఇదిగో దేవుని మందిరాన్ని కప్పాయి. ఆయన వస్త్రపు చెంగులు దేవుని మందిరాన్ని కప్పి ఉండడము, ఆయన మహిమ, తేజో మహిమ దేవుని మందిరపు గుమ్మము దగ్గర నిలిచి ఉండడము గమనించిన దావీదు అంటున్న మాట, నీ మందిరములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైన ఇటువంటి మందిరాన్ని నేను గడపాలని కోరుకుంటున్నాను ప్రభా. నీ మందిరపు ద్వారమునంతే నేను నిలిచి ఉండడం నాకు ఇష్టము. ఎక్కడ ఉండడం ఇష్టం అంటే దేవుని మందిరపు గడప దగ్గర నిలబడి ఉండడం. ఆయన పాదాలు ఆయన తల వంచి గడప దగ్గర శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాడు దావీదు. ఈరోజు నా దేవుని మహిమ, దేవుని ప్రభావము, దేవుని యొక్క తేజస్సు ఈ మందిరములో ఉన్న నిన్ను నిండుకొనుగాక, నిండుకొనుగాక, నిండుకొనుగాక. ఆయన వస్త్రపు చెంగు తాకిన వెంటనే మార్కు సువార్త, ఆయన వస్త్రాలు ఎక్కడ కప్పి ఉన్నాయంటే దేవుని మందిరాన్ని కప్పి ఉన్నాయి. ఆయన వస్త్రములు దేవుని మందిరాన్ని కప్పి ఉన్నాయి. ఆయన వస్త్రములలో ఏమున్నాయి ఒకసారి గమనిద్దాము. కీర్తనలు 93:1, 93వ కీర్తన 1వ వచనం చూద్దాం. మన వస్త్రములలో ఒకవేళ మన వస్త్రము గంభీరంగా ఒక విలువైన వస్త్రాలు ధరించాము అంటే ఆ వస్త్రాలకు మనము గర్వించుతాం. అయ్యో నేను నా అంత వస్త్రాలు ఎవరు వేయలేదని గర్వించుతాం. కానీ దేవుని వస్త్రాలు ఏమున్నది? గర్వం లేదు. ఏముందో చూద్దాం. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏమట? ప్రభావము ఆయన వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. ప్రభు అంటున్నాడు ఆయన వస్త్రములో ప్రభావము ఉంది. ఒక రోజున యేసు ప్రభు సంచారం చేస్తూ ఉంటే, యేసు ప్రభు ప్రయాణం చేస్తున్న దినం నేటి దినం కొద్దిగా వాక్యం విన్నాం.
ఇదిగో దేవుడు ప్రయాణం చేసి సువార్త చేస్తూ ఉంటే 12 సంవత్సరాల వ్యాధి కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ప్రభు అంటున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడు? జనుల సమూహము ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము చెంగును వెనుక వచ్చి ఆమె వస్త్రము చెంగు ముట్టింది. ముట్టిన వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా ఈ జనములు ఎవరో నా వస్త్రాన్ని ముట్టారు. అయ్యా ఇంత జనములను ఎవరు నీ వస్త్రాలు ముట్టారని ఎవరు గమనించగలరు? ఇదిగో నా ప్రభావము నన్ను విడిచి వెళ్ళింది. హల్లెలూయా! నా ప్రభావము నన్ను విడిచి వెళ్ళింది. అయ్యా నీ ప్రభావము ఎక్కడికి వెళ్ళింది? నన్ను ఎవరైతే ముట్టారో, నన్ను ఎవరైతే తాకారో వారిలోకి నా ప్రభావం వెళ్ళింది. ఎప్పుడైతే అనారోగ్యం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రాలు ముట్టిన వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళి బాగు చేసింది కదా. ఆయన వస్త్రాలే దేవుని మందిరం మీద కప్పబడి ఉన్నాయి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా! ఆయన వస్త్రములే దేవుని మందిరాన్ని నిండుకొని ఉన్నాయి. నిండుకొని ఉన్న ఆయన మందిరములో నీవు ఉన్నావు. ఆయన వస్త్రములు కప్పబడి నిండి ఉన్న ఆయన మందిరములో నీవు ఉన్నావు. నిన్ను నీలోనికి నీ కుటుంబంలోనికి ఆయన ప్రభావమును తీసుకొని ఈ చివరి ఉపవాస ప్రార్థన కూడికలో నీవు బయలుదేరుదువుగాక. హల్లెలూయా! ఈ మందిరములో నుంచి ఆయన ప్రభావమును నీవు తీసుకొని వెళుదువుగాక. ఆమేన్. హల్లెలూయా! ఎందుకు? ఆయన కృప, ఆయన బలము, ఆయన తేజస్సు ఎందుకు దేవుని మందిరం మీద ఉంది? ఇది ఆయన నివాసము చేసే చోటు. ఇది ఎవరిది? ఆయన నివాసము చేసే చోటు. ఇది మనుషులు నివాసించే చోటు కాదు. ఇది మనుషులు నివాసం చేసే ప్రాంతము కాదు. ఇది మనుషులు సంచరించే ప్రాంతము కాదు. ఎప్పుడు కెరూబులు శరాబులు పైకెక్కుతూ కిందికి దిగుతూ ఆయన ప్రభావము ఎప్పుడు దేవుని మందిరంలో నిలబడే పరిశుద్ధమైన స్థలమే దేవుని మందిరం. ఇటువంటి మందిరములో నీవు ఉన్నావు. ఎప్పుడైనా కానీ దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ నేను వెళ్ళాలని కోరుకున్నావా? అక్కడ నేను ఉండాలని కోరుకున్నావా? ఈరోజు నీకు ఈ ముగింపు ఉపవాస ప్రార్థన దినమందు వచ్చిన నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆయన ప్రభావము చేత నింపునుగాక, నింపునుగాక, నింపునుగాక. ఈ రోజున ఎంతమంది దేవుని ప్రభావాన్ని చూడాలని కోరుకున్నారు? వారందరూ దేవుని గడప దగ్గర ఎందుకు ఉండాలి? దేవుని మందిరములో అంటే ఎంతో బాధలు, ఎంతో కన్నీళ్ళు, ఎన్నో శ్రమలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో బలహీనతలు మనిషి జీవితంలో ఉంటాయండి. అయితే ఏ రోజైనా దేవుని మందిరంలోకి వెళ్తే నాకు దేవుడు క్షేమం చేస్తాడనే ధైర్యం ఉందా నీకు? ఆ దేవుని మందిరములో అట్టి ప్రభావం ఉంది. అటువంటి దేవుని మందిరములో నూతనమైన కృప ఉంది అని ఏ రోజైనా మనస్ఫూర్తిగా దేవుని ఆలయంలో చేరేవాడి? ఇది దేవుని ఆలయమని, ఇది దేవుడు నివాసము చేసే చోటు, ఇది పరిశుద్ధమైన స్థలము అని ఒక్క రోజైనా నువ్వు గమనించావా? దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఇది నేను సంచారం చేసే చోటు, ఇది పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం ఇది. ఈ పరిశుద్ధమైన స్థలములో అపవిత్రతో ఒకవేళ నీవు వచ్చినా కూడా ఆ అపవిత్రత పోగొట్టడానికి ఆయన ప్రభావం దేవుని మందిరములో ఉంది. నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న కల్మషము తొలగించడానికి దేవుని ప్రభావము దేవుని మందిరమును కప్పబడి ఉంది. ఇది తెలుసుకున్న వారు మాత్రము
ఆయన గడప దగ్గర నివాసము చేస్తారు, ఆయనలోనే ఉంటారు, ఆయన దగ్గరే ఉంటారు. అందుకే దేవుని మందిరములో అపవిత్రముగా ఉండొద్దని నేను అంటూ ఉంటాను. దేవుని మందిరములో అనేకులు తనకిష్టానుసారముగా సెల్లులుగానే చూడద్దు. నేను ఎందుకు అంటుంటానంటే ఇది దేవుని స్థలము, ఆయన ప్రభావము నిలిచి ఉండే స్థలము, ఆయన మందిరము ఇది. కనుక ఆయన వస్త్రపు చెంకు మందిరం మీద ఉంది. ఆయన సింహాసనం ఆకాశంతో ఉంటే ఆయన వస్త్రపు చెంగులు దేవుని మందిరాన్ని కబితే ఆయన ప్రభావము గుమ్మము దగ్గర నిలబడి ఉంది, దిగి ఉంది. ఆ గుమ్మమును కనుకొన్న దావీదు గుమ్మాన్ని పట్టుకొని, ప్రభా ఒక్క దినము చాలు తండ్రి, నీ మందిరములో నీవు ఏర్పాటు చేసిన ఉపవాస ప్రార్థన మందిరములో ఆ రోజులో నేను నివాసము చేస్తాను. నీ మందిరములో ఒక తీర్మానము కలిగిన వాడి దావీదు మహారాజు. ఈ రోజున దేవుని నమ్ముకున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో నా ప్రభు ఓ గొప్ప కార్యములు నా ప్రభు చేయును గాక. ఆమేన్. మత్తయి సువార్త 21:14. మత్తయి సువార్త 21:14. మత్తయి సువార్త. గ్రొడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవాలయంలో ఏముంది? స్వస్థత. ఆయన దగ్గరకు వచ్చిన వారికి స్వస్థత, ఆయనకు వచ్చిన దగ్గర వచ్చిన వారికి మేలు, ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆరోగ్యం, ఆయనకు దగ్గరకు వచ్చిన వారికి క్షేమము. ఎవరికి? ఆశతో రావాలి దేవుని మందిరములో. ఎలా రావాలి? ఆశతో రావాలి. నా దేవుని మందిరములో ప్రభావము ఉంది, నా దేవుని మందిర గుమ్మములోనే ఆయన మహిమ దిగి ఉంది. అటువంటి మందిరంలో నేను వెళుతున్నాను. ఆశతో ఏ కుటుంబం అయితే మందిరంలో అడుగు పెడుతుందో వారందరినీ నా ప్రభు స్వస్థపరుస్తాడు. దేవుని మందిరములో స్వస్థత ఉన్నది. ఈ రోజున నీ జీవితంలో అటువంటి నమ్మకం ఒకవేళ నీ జీవితంలో లేదు అనుకున్నావనుకో, అది నీ చిత్తానికి నేను వదిలివేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మందిరంలో ఏముండాలంటే లూకాసు వార్త 2:37 చూద్దాం. లూకాసు వార్త దేవుని ఆలయంలో ఏముండాలి? లూకాసు వార్త 2:37. నేను చదువుతా, మీరు ఆగండి. 84 సంవత్సరములు 37వ వచనం జాగ్రత్త గమనించండి. 84 సంవత్సరం విధురాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవచే. దేవాలయంలో ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్న స్త్రీలు ఉన్నారు. అంటే దేవాలయంలో ఏం జరుగుతూ ఉన్నాయి? ఉపవాస ప్రార్థనలు. ఎల్లప్పుడూ ఏ ఉపవాస ప్రార్థన చేసిన స్త్రీ ఉంది అంటే దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు జరగాలి. దేనికంటే ఆయన మహిమ నిలిచి ఉండాలి. అందుకే సమూయేలు ప్రవక్త పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయంటే అటువంటి మందిరంలో పరిశుద్ధ ఆత్మ నిలిచి ఉంటుంది. ఏ మందిరంలో అయితే ఉపవాస ప్రార్థనల చేత సంఘమంతా ఏకీభవిస్తూ ఉంటారో అటువంటి మందిరంలో దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంటుంది. అటువంటి సేవకులకైనా సంఘ బిడ్డలకైనా దేవుని ఆత్మ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అందుకే రేయిం పగలు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండెను దేవాలయములో. దేవాలయములో 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 ఈ రోజున ఈ 4 రోజులు ఉపవాస ప్రార్థన సమయంలో దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా నీవు కూడా నింపుకోవాలా అంటే నీ హృదయము, నీ తలంపు ఒక్కసారి సిలువ వేయబడిన యేసు వైపు చూడు. నీ మనస్సు నెమ్మదిగా ఉంటుంది,
నీ హృదయము నీ తలంపు నిబ్బరముగా ఉంటుంది. ఒక్కసారి నీ ప్రాణాత్మ దేహములో నిబ్బరం చేసుకుని ప్రభు వైపు చూడు. 4 రోజులు ఉపవాస ప్రభావం, ప్రార్థన ప్రభావం నీలోనికి నా ప్రభు నడిపించి నిన్ను స్వస్థపరిచి నీలో ఉన్న అపవిత్రత నా ప్రభు తొలగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 24, లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 24, లూకాసు వార్త 24వ అధ్యాయము 53వ వచనం. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవాలయములు ఏమున్నాయి? స్తోత్ర ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా. దేవాలయములు ఏమున్నాయి? స్తోత్రాలు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. దేవాలయంలో దేవునికి స్తోత్రాలు ఉన్నాయి. దేవాలయంలో అనేకులు బలహీనతలు రాళ్ళున్నారు. దేవాలయంలో అనేక బలహీనతల అపవిత్రాత్మల చేత పట్టిన వాళ్ళు ఎందరో వస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ చేత ఒక మందిరము నింపబడాలి అంటే స్తోత్రాలు ఉండాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలి. అప్పుడు ఆకాశమందు సింహాసనమందు శీరుడైన ఆ పరిశుద్ధుడైన వస్త్రపు చెంగు మందిరాన్ని కప్పి ఉంటే ఆయన మహిమ గుమ్మము దగ్గర నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అటువంటి మందిరములోనికి ఎందరు బిడ్డలు ఎన్ని బలహీనతలు, ఎన్ని పాపపు జీవితము జీవించుతూ మందిరములో అడుగు పెట్టిన వెంటనే ఆ బిడ్డలోనికి ఆయన ప్రభావం వెళ్ళి ఆ ప్రభావం వాళ్ళను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. వారిలో ఉన్న పాపము యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 రోజులు ఉపవాస ప్రార్థన జీవితంలో ఈ రోజు 4వ రోజు ముగింపు ఉపవాస ప్రార్థన దినమందు నువ్వు ఏ బలహీనతలతో వచ్చావో, ఎటువంటి అపవిత్రమైన దేహంతో వచ్చావో దేవుడు అంటున్నాడు, నిన్ను నా ప్రభు పరిశుద్ధపరచబడును గాక, నిన్ను నా దేవుడు పరిశుద్ధత దయచేయును గాక. ఎడతెగక దేవాలయంలో స్తోత్రాలు వినపడాలా. దేవుని మందిరములో ఏం వినపడాలని? స్తోత్రాలు, 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 స్తోత్రాలు వినపడాలా. ఈ రోజున స్తోత్ర ప్రార్థనకి రాలేవు. స్తోత్రాలు చెప్పాలంటేనే నామోషి, స్తోత్రాలు చెప్పాలంటేనే నోరు నీకు పెదవి విప్పలేవు. కానీ ఎడతెగక దేవుడు అంటున్నాడు, స్తోత్రాలు చేయండి, స్తోత్రాలు చేయండి, స్తోత్రాలు చేయండి అని ప్రభు అంటున్నాడు. ఎడతెగక పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక దేవుని ఆలయములో, శృంగారం అనే దేవాలయములోనికి ఇదిగో పేతురు యోహానులు వస్తూ ఉన్నారు. పేతురు యోహానులు వస్తూ ఉంటే పుట్టిన నాటి నుండి కాలు లేని ఒక వ్యక్తి ఇదిగో తరచుగా మెట్ల దగ్గరకు వచ్చి అడుక్కునేవాడు, భిక్షం అడిగేవాడు. అయ్యా ధర్మం చేయండి అయ్యా అని మందిరంలో నుంచి వెళుతూ వచ్చేవాడు, భిక్షం అడుక్కునేవాడు. పేతురు యోహాను దేవుని ఆలయంలోనికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే వారి దగ్గర ఏదైనా దొరుకునేమని అయ్యా అని చేయి చాచాడు. వారు అన్నారు, వెండి బంగారములు మా దగ్గర లేవు, మరి ఏముంటుంది నాకు ఇవ్వండి, యేసు నామమున స్వస్థత కలుగును గాక అన్నారు. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. ఆయన గడప దగ్గర ఉన్నవాడికి ఏదో ఒక రోజున స్వస్థత తప్పనిసరిగా కలుగుతుంది. అది ఇప్పుడు అప్పుడా కాదు, ఎన్నో రోజుల నుంచి గడప దగ్గరే ఉన్నాడు. శృంగార దేవాలయం దగ్గర కాళ్ళు సంచుబడి ఏదో బలహీనత కలిగి ఆనాటి దినాలలో
ఆ దేవాలయం గడప దగ్గర ఎన్నో రోజుల నుంచి ఉన్నాడు. బలహీనతలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఆయన గడప దగ్గరే ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది ఆ బిడ్డకు స్వస్థత. ఈరోజు దేవుని ఆలయములో ఉన్న నీకు, నీ కుటుంబానికి దేవుడు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. దేవుడు మీ కుటుంబమును మేలును దయచేయునుగాక. ఆమేన్. ఒకటి, దేవుని బలము దేవుని మందిరములో నిలిచి ఉన్నది. దేవుని ప్రభావము దేవుని మందిరంలో నిలిచి ఉన్నది కనుక ఆయన గడప దగ్గర, ఆయన మందిరములో ఉండాలి. రెండవది, ఆయన స్వస్థత కలగజేస్తూ ఉన్నాడు కనుక ఆయన మందిరములో నీవు ఉండాలి. మూడవది చూద్దాం. అపోస్తుల కార్యములు 22:17. అపోస్తుల కార్యములు 22:17. యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభును చూచితిని. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభును చూచితిని. ఎందుకు చూచాడు? అపోస్తులైన పౌలు ఎందుకు చూచాడు? పరవశుడై. ఎందుకు ప్రభు దర్శనం కలిగింది? ఎందుకు ప్రభును ప్రార్థనలో ఎందుకు ప్రభును దర్శనం కలిగింది? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఏదో ఒక రోజున ప్రార్థనలో ప్రభు దర్శనాన్ని నువ్వు చూడగలిగావా? ఎందుకు ప్రభు దర్శనం చూడగలిగాడు? అపోస్తుల కార్యం 9:9 అంటాడు, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేక ఇదిగో దేవుని సన్నిధిలో అక్కడే, అదే అధ్యాయములో ముందుకు 11వ వచనం, అతడు ప్రార్థన చేయుచుండెను. 3 దినములు అన్నపానములు విడిచిపెట్టి ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నాడు. పౌలు సౌలుగా ఉండి తన జీవితం గురుడితనంగా మారినప్పుడు 3 దినములు అన్నపానాలను విడిచిపెట్టి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఈ రోజున ఉపవాస ప్రార్థనలో అన్నపానాలు విడిచిపెట్టిన నీ జీవితంలో ఏ రోజైనా ప్రభావాన్ని చూచావా? లేదే. ఏ రోజైనా ప్రార్థన దర్శనాన్ని చూచావా? లేదే. దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడము కాదు ముఖ్యం, ఉపవాసం ఉండడం కాదు ముఖ్యం, ప్రభు పాదాల్లో నీవు చూచెదవుగాక. సభలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఉపవాసం ఉన్నావు, నేను ఉపవాసం ఉన్నాము అంటే దేవుని బలము తప్పనిసరిగా మనం చూడాలండి. లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా పెడతామండి. యథార్థంగా ఆయన మహిమ కెరూబుల మీద ఎక్కి గుమ్మము దగ్గర దిగి ఉంది. ఆయన వస్త్రములు మందిరమును కప్పి ఉన్నాయి. ఆయన తేజస్సు దేవుని మందిరము నిండుకొని ఉంది. దేవుని మందిరములో స్తోత్రాలు వినపడుతూ ఉన్నాయి. దేవుని మందిరములో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నావు. అటువంటి మందిరము గడపలోకి నీవు వచ్చావు. వచ్చిన నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? 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 ఎంత భక్తి చేస్తేనేమండి, దేవుని మందిరములోకి వచ్చిన నీవు ప్రార్థన చేయలేకపోతే మనస్ఫూర్తిగా దేనికి ప్రయోజనం? దేనికి ప్రయోజనం? అటువంటి మందిరములోనికి దావీదు వచ్చి అంటా ఉన్నాడు, నేను నీ మందిరమును చూడవలని నా ప్రాణం తహతహలాడుతా ఉంది. నా ప్రాణం
త్రొవలు త్రొక్కుతా ఉంది. నా ప్రాణం ఆశగుడి ఉంది, నిన్ను చూడవలనని, నీ మందిరమునకు రావాలనని, నీ మందిరములోనే నివాసము చేయవలనని నా ప్రాణం తృష్ణగుడి ఉంది అని కీర్తనకారుడు మందిరమును గురించిన ఆశ, ఆసక్తి ప్రతిదినం దేనికి కలుగుతూ ఉందంటే అతని జీవితంలో స్వస్థత కలగాలని, అతని జీవితంలో మేలు కలగాలని, అతని జీవితంలో ప్రభు దర్శనము చూడాలని. ఎక్కడ అంటే దేవుని మందిరములో, దేవుని మందిరములో. ఈరోజున అటువంటి దేవుని మందిరములో ఆయన గడప దగ్గర ఉండి ఆయన ప్రార్థన చేయగలిగితే నీకు కలిగే ఆశీర్వాదాలు ఒక 2 చెప్పి ముందుకు వెళతా. కీర్తన 89:21. కీర్తన 89:21. 89:21 నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండెను, నా బాహుబలము అతన్ని బలపరిచెను. ఎప్పుడైతే ఇటువంటి మందిరములో ప్రార్థనలో నువ్వు పాల్గొంటావో దేవుని బాహుబలము నీకు తోడై నిలిచి ఉండునుగాక. ఆయన నిన్ను స్థిరపరుస్తాడో. బలము లేని నిన్ను, బలహీనురాలువైన నిన్ను, బలహీనులమైన నిన్ను, నీ కుటుంబాన్ని బలపరిచే దేవుడు ఎడతెగక అతని చెయ్యి నీకు తోడుగా ఉంటుంది అని ప్రభు అంటున్నాడు. ఎడతెగక అతని చెయ్యి నిన్ను తోడుంటుంది. ఎప్పుడైతే ఆయన చెయ్యి నిన్ను తోడున్నాయంటే నన్ను బలపరచుచున్నాడు కనుక నేను సింహపు నోటి నుంచి తప్పించబడి తిని. దేవుడు అతన్ని బలపరిచాడు. దేవుడు అతన్ని ఎల్లప్పుడూ బలపరిచాడు కనుకనే ఇదిగో సింహము నుండి, ఎలుగుబంటి నుండి, శత్రువు నుండి తప్పించబడుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని మందిరములో ఉండి నీవు ఆయన ప్రభావమును ధరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన మహిమను పొందుకున్న నీవు నీ కుటుంబంలో దేవుని మందిరము కుటుంబంతో చేరితే ప్రయోజనము ఏమిటి అంటే నీ శత్రువుల నుంచి నా ప్రభు విడుదల చేసి నీకు బలము కలుగజేస్తాడు. 1, 2 చూద్దాం. 89:22 అదే మాట ఉంటుంది. ఏ శత్రువును జయమందలేడు, అతన్ని బాధపరచు. ఎవరు నిన్ను బాధపరచలేరట, ఎటువంటి వారైనా సరే. హల్లెలూయా. అది ఎటువంటి వారైనా సరే దేవుడు ఏమంటాడంటే నిన్ను బాధపరచలేరు. ఏమట? బాధపరచలేరు. అది ఎటువంటి బలాఢ్యులైనా సరే. నీకు బాధ అంటూ తగలకుండా ప్రభు చూస్తానంటున్నాడే. ఒకవేళ బాధపడుతూ దేవుని మందిరంలో కూర్చున్నావేమో, బాధపడుతూ కన్నీళ్లు పడుతూ అయ్యో నా జీవితం అంతా ఏమైపోయిందని ఒకవేళ బాధతో దిగులుతో కృంగిపోయి ఉన్నావేమో, ఈ ఉపవాస ముగింపు రోజున ప్రభు నిన్ను బలపరచడమే కాదు, ప్రభు నిన్ను ఆశీర్వదించడమే కాదు, ప్రభు నిన్ను ఏమంటున్నాడంటే ఇదిగో నేను నిన్ను బాధపరచను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మరొకసారి 22వ వచనంలో అంటాడు, దోషకాలతని బాధపరచరు. ఒకవేళ నీకు అనేకులు నిన్ను బాధపరిచే వాళ్ళే తోడై ఉన్నారేమో, ఈ చివరి ఉపవాస ప్రార్థన దినమందు ప్రభు అంటున్నాడు నిన్ను బాధపరిచే వారిని నేను ఎదుట నిలబడినవ్వకుండా చేస్తాను. నీ శత్రువు నీ మీద జయము పొందలేరు, నీ మీద జయము పొందలేరు. నిన్ను బాధపరిచే వాళ్ళు ఇక మీద నీ కళ్ళకు కనిపించరు. ప్రభు ఇచ్చే వాగ్దానం ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుందంటే దేవుని మందిరములో నువ్వు నివాసము చేసినప్పుడు, దేవుని మందిరములో ఆయన ప్రభావమును చూచినప్పుడు, దేవుని మందిరములో ఆయనతో ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేస్తున్న నీవు
ఆయన దర్శనమును చూచినప్పుడు అనేకులను బాధ పెట్టే వాళ్ళు ఉండవచ్చు, శ్రమపరిచే వాళ్ళు ఉండవచ్చు. దేవుడు అంటాడు, నిన్ను బాధపరిచే వాళ్ళకి మీదట ఉండరు. ఈ ముగింపు ఉపవాస ప్రార్థన దినమందు మీ బాధలలో నా ప్రభు నెమ్మది కలగజేయునుగాక. హల్లెలూయా. అనేకుల మాటల వల్ల బాధపడ్డావు, నీ క్రియల వల్ల పద్ధతి వల్ల బాధపడిపోయావు, శ్రమల వల్ల బాధపడ్డావు. దేవుడు ముందున్న కాలములో నీ బాధలను నా ప్రభు తొలగించునుగాక. ఆమేన్, ఆమేన్. చివరిగా మరొక మాట 23వ వచనం. అతని ఎదుట నిలువకుండగా విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టిన వారిని మొత్తెదను. ఒకవేళ నీ మీద పగబట్టారనుకో, నీ మీద కాలు దువ్వుతూ ఉన్నారనుకో, నీ మీద నోరు చేసుకుంటున్నారనుకో, నీ పగ వాళ్ళందరినీ దేవుడు ఊరికే విడిచిపెట్టడు. నీ విరోధులందరినీ ఆయన ఊరికే విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మొత్తుతాను అంటున్నాడు. హల్లెలూయా. నీ పగబారిని, నీ మీద విరోధులను పగబెట్టి ఉన్నారేమో, నీ విరోధులు నీ మీద కక్ష కట్టారేమో, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ జీవితాన్ని తలకిందులుగా మార్చాలని దేవుడు అంటున్నాడు. నేను వారిని, దేవుడు అంటాడు, మొత్తెదను, మొత్తెదను, మొత్తెదను. యథార్థంగా ప్రభుకు ప్రార్థన చేసి చూడండి. నీకు విరోధముగా ఎవడైనా ఏదైనా మాట్లాడినా దేవుడు అతి తక్కువ సమయంలో మొత్తి వేసిన వెంటనే ప్రభుని గమనించాలి. అటువంటి మందిరము ప్రభావము కలిగిన మందిరము. చప్పలు కొట్టు. హల్లెలూయా. అటువంటి మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుపుతున్న అటువంటి మందిరంలో నీ ఉండి స్తోత్రాలు చెప్తున్న అటువంటి మందిరంలో నీ ఉంటే, ఒకవేళ నీ విరోధులతో మాట్లాడినా కూడా నిన్ను నా దేవుడు నీ విరోధులను సైతము మొత్తి వేస్తాడు. అటువంటి మందిరంలో దేవుని ప్రభావమును చూచుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో ఉన్న ఆ ప్రభావము ఇప్పుడే ఈ క్షణమందే నీ జీవితములో నిలబడును కాక, నిలబడును కాక, నిలబడును కాక. నీకు విరోధులు ఎవరు ఉండరు, నీకు విరోధులు ఎవరు ఉండరు. ఒకవేళ నీకు విరోధముగా బాధపరచాలని చూసినా నా దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన శక్తిమంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. చివరిగా 29వ వచనం. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశము వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. అతని సంతానాన్ని, అతని సింహాసనమును, మీకు మీ పిల్లలను స్థిరకాలము నిలుపునుగాక. నిండు ఆయుష్ నీ బిడ్డలకు దయచేయునుగాక. శ్రమలు వచ్చిన, రోగం వచ్చిన, బాధలు వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, కష్టాలు వచ్చిన, కడగన్లు వచ్చిన, ఆకలి దప్పులు వేసిన, ఏది కూడా నీ బిడ్డలను ఏమీ చేయకుండా నీ సంతానము, నీ పిల్లలను నా ప్రభు స్థిరపరిచి నిలుపునుగాక, నిలుపునుగాక. ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకునేది? ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకునేది? దేవుని మందిరములో నీవు నిలిచి ఉండినప్పుడు, దేవుని మందిరములో నిలిచి ఆయన ప్రభావమును చూచినప్పుడు, ఆయన ప్రభావము కలిగిన దేవుని మందిరములో నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనలో ఆయన దర్శనమును చూచినప్పుడు, ఆయన మందిరమును చూడాలన్న ఆలోచన నీకు కలిగినప్పుడు, ఏ కల్మషము నీలో లేకుండా దేవుని ఆలయములో నిలిచి ఉండినప్పుడు ఆయన ప్రభావము నీవు చూస్తావు, ఆయన బలము నీవు చూస్తావు, ఆయన శక్తి నీవు చూస్తావు, ఆయన కృప నీవు చూస్తావు. కనుక అటువంటి బలము, అటువంటి ప్రభావము ఈ దినమందు మన సంఘ బిడ్డలు ఈ 4వ ఉపవాస ప్రార్థన ముగింపు రోజు దేవుడు చిరకాలము నిలిచి ఉండునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం.
చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.